హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా సుసన్నకైతే బుక్స్ కూడా వచ్చేసాయి. సో చిన్న పాపకి ఇంకా బుక్స్ అయితే రాలేదు. పెద్ద పాప బుక్స్ మేము యాప్ నుంచి అయితే బుక్ చేసుకున్నాము. లింక్ అనేది స్కూల్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ బుక్స్ కాస్ట్ మాకు 6735 రూపీస్ అయితే అయ్యింది. ఫస్ట్ క్లాస్ చదివే పాపకి అంత కాస్ట్లీ బుక్స్ ఎందుకా అని నాకు అనిపించింది. వాళ్ళు నేర్చుకునే స్టేజ్ ఇది. వాళ్ళకన్నీ ఏమి వచ్చేసేవండి. మేమైనా సుసన్నాని యూకేజీ అయితే చదివించలేదు. నర్సరీ, ఎల్కేజీ ఈ 2 క్లాసెసే చదివింది. ఆర్టీఈ వచ్చిందని చెప్పి మేమైతే ఇంకా ఫస్ట్ క్లాస్లో అయితే జాయిన్ చేయడం అయితే జరిగింది. కానీ ఆ బుక్స్ చూస్తుంటే నాకు ఎందుకా అనిపిస్తుంది. ఎందుకంటే హిందీ అస్సలు టచ్ లేదు సుసన్నాకి ఎల్కేజీలో. సో తెలుగు కూడా అస్సలు రాదు తనకి. ఇంకా మ్యాథ్స్ అంటారా, అసలు సబ్స్ట్రాక్షన్, ఎడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు నేర్చుకునే స్టేజ్. కాకపోతే ఈ జనరేషన్ వాళ్ళు ఏంటంటే ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ 3 చదువుతున్నారని వాళ్ళకి వచ్చేసి ఉంటాయని చెప్పి ఫస్ట్ క్లాస్లోనే స్టార్ట్ చేసేస్తున్నారు. అసలు ఫస్ట్ క్లాస్కి హిందీ టెక్స్ట్ బుక్ టర్మ్ 1, టర్మ్ 2, తెలుగు, ఇంకా కోడింగ్, మ్యాథ్స్, ఇంగ్లీషు, ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఇంగ్లీష్ లేదనుకుంటా, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంది. సో హిందీ ఎందుకు పెట్టారా అనిపించింది. ఎందుకంటే సుసన్నకు అస్సలు టచ్ లేదు హిందీ. మరి ఎలా చదువుతుందో ఏంటో అని నాకైతే కొంచెం టెన్షన్గానే ఉంది. ఎందుకంటే నర్సరీ, ఎల్కేజీ చాలా మంచిగా చదువుకుంది. ఎందుకంటే నేర్చుకునే స్టేజ్ కాబట్టి నేర్చుకుంటూ 1 బై 1 తను ఇంట్రెస్ట్ చూపించింది. ఇప్పుడు యూకేజీ స్కిప్ చేసి మేము ఫస్ట్ క్లాస్లో వేయడం వల్ల తను ఏమన్నా ఇబ్బంది పడుతుందేమో అని నా ఫీలింగ్. కాకపోతే ఎవ్రీడే సుసన్న అయితే ఏడుస్తూనే ఉంటుంది కంటిన్యూగా. వెళ్ళనని. మేము 7కి లేపుతుంటే తనని రెడీ చేయడానికి మాకు 8 అవుతుంది. అంటే కంప్లీట్గా కాదు, ఓన్లీ బాత్, బ్రష్ చేయించడానికి 8 అవుతుంది. 1 అవర్ పడుతుంది మాకు. ఎందుకంటే కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంటుంది. మళ్ళీ స్కూల్ నుంచి రాగానే రేపు నేను వెళ్ళను మమ్మీ అని తనే ముందే చెప్పేస్తుంది. అంటే తను ఫిక్స్ అయిపోతుంది మైండ్లో నేను స్కూల్కి వెళ్ళను అని. సో దాని నుంచి డైవర్ట్ చేయడం ఎలా అనేది నాకు అర్థం కావడం లేదు. సో మీ పిల్లలు కూడా ఇలానే ఉన్నారా? స్కూల్కి వెళ్ళనని చెప్పి అంటున్నారా, ఏడుస్తున్నారా, బాగా పేచి పెడుతున్నారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎలా మోటివేట్ చేసి పంపిస్తున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఊరుకోబెట్టలేక నాకు ఏడుపు వస్తుంది. సో తన ముందు ఏడిస్తే మళ్ళీ బాగోదని చెప్పి నేనైతే చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. సో చూడాలి అసలు ఎన్ని డేస్ ఏడుస్తుందో. ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంటే చెప్పడం లేదు. స్కూల్ నచ్చలేదు అంటుంది. అంటే ఇప్పటి వరకు కొంచెం ఎవరికైనా అనిపిస్తుందండి, వాళ్ళకి అలవాటైన స్కూల్ నుంచి కొత్త స్కూల్కి చేంజ్ అయితే అలానే అనిపిస్తుంది. అలవాటు అయితే ఆటోమేటిక్గా తనే వెళ్తుంది. కాకపోతే తను అసలు ఎవ్రీడే అడుగుతున్న స్కూల్ నచ్చలేదు, నాకు అక్కడ నచ్చలేదు, అది నచ్చలేదు, ఇది నచ్చలేదు అని చెప్తుంది. కానీ ఒక్కటి కూడా నచ్చిందని అయితే చెప్పడం లేదు. మరి ఏం చేస్తుందో ఏంటో. అలాని మాన్పించేద్దామా అంటే బుక్స్ ఫీజు కట్టేసాం, అడ్మిషన్ ఫీజు కట్టేసాం, యూనిఫామ్ కూడా తీసేసుకున్నాం. యూనిఫామ్కి మాకు 3000 అయింది. అంటే సైజుని బట్టి యూనిఫామ్ కాస్ట్ అనేది ఉంటుందని చెప్పారు. పేర్ వచ్చి మాకు 1500 పడింది. సింగిల్ పేర్ అయితేనేమో 750 ఎట్లనో చెప్పారంటే స్టిచ్చింగ్తో కలిపి వాళ్ళే స్టిచ్ చేసి ఇస్తారంట. సో బెల్ట్, టై, షూ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేయరంట, స్కూల్ వాళ్ళు ఇస్తారంట. మరి దానికి ఎంత తీసుకుంటారో చూడాలి. అంత మనీ అండి, మనం ఎంత మనీ పెడితే అంత కేర్ అనేది ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. అస్సలు ఎంత మనీ అంటే నిజంగా ఫస్ట్ క్లాస్ పాపకి అంత కాస్ట్ పెట్టి బుక్స్ అవసరమండి. వాళ్ళు అసలు ఏం చదువుతారు, వాళ్ళకి ఏమొచ్చు,
వాళ్ళిప్పుడు నేర్చుకునే స్టేజ్ కదా అనిపిస్తది నాకు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.